బాగుంది కదా ఫ్రెండ్స్. వస్తానా. కాదమ్మా బొమ్మలు ఇవన్నీ చూసారా? మనం అవి చూసాం కానీ ఈ కలర్స్ చూడలేదు. అవును, ఫ్లవర్స్ కొంగలు అన్నీ. బాతులు కొంగలు. ఫోటో ఆడితే బావా. ఇదిగో ఉన్నావు, వచ్చారు వీడియోలు అయితే. దామా అవును, ఇది ఎన్నగడ్డ. చూసారా ఫ్రెండ్స్? నేను ఎందుకు మాట్లాడట్లేదంటే ఆల్రెడీ ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా అని మాట్లాడలేదు. చూడండి, బాగున్నాయి కదా ఫ్రెండ్స్? చాలా బాగుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా రండి, చూడండి. అందులోనే ఉంటాయి, బోల్డ్ మనుషులు ఉంటారు. ఇంకా మనిషి బొమ్మ. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. దామా రండి, వెళ్ళడానికి. అక్కడ రాశాడు అంతే. అది ఇలాగేసి ఉంటే అక్కడ ఎక్కిసి దిగిద్ది. నేను అదే అన్నా, దేవాలయం అనేసి అది ఒకటి పెట్టారు అంతే. దేని దానికి సపరేట్ అనమాట. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్? మంచి కూర్చోడానికి రిలాక్స్. అమ్మ ఎండమ్మ వచ్చాం కానీ చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. చెమట్లు. ఇగో పాప, ఇటు నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్దాం. మర్చిపోము, ఇలాగ నుంచి ఇలా వెళ్ళాలి. ఇగో ఇక్కడ మా అమ్మ చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలాగనమాట. చూడండి ఫ్రెండ్స్, బాణాలు ఆదివాసికులు అనమాట. బాణాలతోని గుణపాలతోని కొడతారు కదా, ఆ టైప్ ఆఫ్ అనమాట ఇదంతా. చూసారా? ఎక్కడి నుంచి చూడు, గేదె కొమ్ములు, ఆవు కొమ్ములు, అడవి దున్న కొమ్ములు అట ఫ్రెండ్స్. అదిగోండి, అడవి దున్నం తీసుకెళ్తాను. అగో దున్న బొమ్మలు అంటే ఇక్కడ కల్చర్ అనమాట. ఇది బాగా దంచుతుంది. దంచటం ఈవిడి దంచటం, ఆవిడ ఇసటం. చూసారా ఫ్రెండ్స్? ఇదిగో మనము చిన్నప్పుడు మాకు ఒరిస్సాలో ఇవన్నీ చూసాములే. మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఇలా విసరటం, దంచటం. చూడండి, ఈమె ఇసురుతుంది, ఈమె దంచుతుంది. మా అమ్మ చూస్తుంది, నేను తీస్తున్నాను. జాలార్లు, చేపలు పట్టేవాళ్ళు. చూసారా? చేపల బుట్టలు. ఇవి చేపల బుట్టలు. చేపలు పట్టుకోవడానికి తీసుకెళ్తున్నారు. చేపల వల. ఇది చేపలు పట్టే బుట్ట. అది పడవ, వెనకాల పడవ. మరి ఏమనుకున్నాను, ఇదే చూపించాలనుకున్నాను, చూపించాను. ఇక ఇప్పుడు చూడు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ములంకాడలు కోస్తుంది. ఇప్పుడు ఒక కత్తిపేట చూపించాను. కొండల్లోని వంటలు అప్పట్లో. కట్టెలు తీసుకొస్తున్నాడు భర్త కట్టెలు తేయడానికి వెళ్ళాడు, భార్య వంట చేయడానికి రెడీగా. ఇవి కోలుగూళ్ళు, అవి నూనె బుట్ట అంట. అది చూసారా ఫ్రెండ్స్? ఎంత అగోండి, అక్కడ సన్ని పొయ్య కొండలు అన్నీ వంట చేసి అక్కడ చూడండి ఎలా ఉంది. బాగుందా ఫ్రెండ్స్?
సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారం చేస్తున్నారు. ఆయన ఆవిడ దీపాల కోసం పూజ చేసుకోవడానికి అన్ని సౌకర్యపరుస్తుంది. ఈయన సూర్య నమస్కారం. ఆవిడ పూజ గదిలో అన్ని రెడీ చేసుకుంటుంది భార్య. చూసారా? సూర్య నమస్కారం. ఇప్పట్లో జనాలు గజిబిజి గందరగోళాల్లో ఉన్నారు, చేయట్లేదు. చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీలు అయిపోయి. చూసారా? అది ఎలుకల ఎర. ఇతనేంటి? పెంపుడు జంతువు ఆహార గిన్నె. అంటే పెంపుడు అలా ఒకప్పుడు ఉండేది. ఆ కాగితం ముక్క రాసి పెట్టి ఉంచారు. సో అది ఒకప్పుడు కుక్కలకి వాటికి. ఆయనేమో బుర్రకి మదన చేస్తున్నాడు. ఎక్కడిది? ఎలుకల వరంట. ఎలుకలు పట్టుకోవడానికి మట్టితో అలికి నీళ్ళు ఉన్నమాట. ఇది చూసారా ఫ్రెండ్స్? మట్టితో చేపల పెట్టు బుట్ట. చెప్పులు ఏమైతే తీస్తారు ఇలాగ ఓగి చేతివి అవి. చేపలు పట్టే బుట్ట. అంటే ఆనపకాయతో తయారు చేసింది. నీకు తెలిసి వీళ్ళకి చెప్తా. చూసారా? బాగుందా? మనకు ఎడతాను. మనం కూడా నమస్కారాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఫ్రెండ్స్. చూడండి, నీకు సలాం నాకు సలాం అని సలామాలు కొడుతున్నారు. గుడికి వెళ్తుంది అనుకుంటా. బుట్ట తీసుకుని రెడీగా ఉంది. కాయగూరలకి వెళ్తుంది, గుడికి. చూసారా? ఇది ఆలోచిస్తుండా? యువర్ థింకింగ్ అంటారు చూడండి, అలా అనమాట. థింక్ చేస్తున్నారు. అలాగే తోరణాలు కడుతున్నాడు. పండగ మరి వెళ్ళి భోజనాలు తినేసి వచ్చాడు. మనం వెళ్ళడం లేట్ ఇంక ఫ్రెండ్స్. ఆయన అబ్బాయి అడుక్కునే అబ్బాయి. ఈయన గడ్డం వేయించుకుంటున్నారా? బొమ్మలు వేస్తున్నాడు, డ్రాయింగ్. ఆయన డప్పు కొడుతున్నాడు. బ్యాండ్ మేళంకి వెళ్తారు కదా, అలాగనమాట. అదే ఇక్కడ రెడీ అవుతున్నారు. ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడికి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. అరకు రండి ఒకసారి చూడండి, కన్నులు విందుగా. చాలా బాగుంది. మనం ఇవన్నీ చూడలేం కాబట్టి ఇక్కడికి వస్తే మొత్తం అన్నీ హ్యాపీగా చూడవచ్చు. వెళ్ళి ఫోటోలు దిగి వెళ్ళి వీడియో తీస్తున్నా, వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయి మొత్తం చూసి వచ్చేసావు ఆవేశపడి. ఏమి ఏటైంది మొహంకి? పూజ చేస్తారు. పూజ. ఎవరు చచ్చిపోయారు? ఎక్కడ చచ్చిపోయారు? చచ్చిపోయారా? ఇటు వెళ్ళాలి రా.